నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన చర్చ దేశవ్యాప్తంగా మొదలైందని అంటున్నారు. ఇందులో భాగంగా ఈ బిల్లు విషయంలో మోడీ అండ్ కో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని ఒకరంటే, విపక్షాలను పరిగణలోనికి తీసుకోకుండా ఇంతకాలం పాస్ అయిన బిల్లులుగానే ఇది కూడా అయిపోతుందని భావించారని మరికొందరు అంటున్నారు. మరోవైపు ఈ బిల్లు విషయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము అడ్డు కాదని, అందుకు తామంతా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెబుతూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావడం వెనుక మోడీ అండ్ కో అసలు ఉద్దేశాలు వేరని, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్లాన్ చేసిందంటూ విపక్షాల వాయిస్ ని రాహుల్ గాంధీ బలంగా వినిపించారు. డీలిమిటేషన్ పై సభలో చెప్పిన విషయాలు, మైక్ల ముందు చెప్తున్న అంశాలను బిల్లులో పొందుపరచకుండా ముసుగులో గుద్దులాట పద్ధతి అవలంబించారని అంటున్నారు. 3 బిల్లుల్ని ఒకేసారి తెర మీదికి తీసుకొచ్చి ఇప్పటికే పాస్ అయిన మహిళా బిల్లుకు సంబంధించిన కొంత మార్పులు చేసి మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చిన వైనం చూసిన వారికి మోదీ అండ్ కో మొండిగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లుందనే భావన పుష్కలంగా కలిగిందని చెప్తున్నారు. దీంతో విపక్షాలకు పట్టింపు మరీ పెరిగిందని, ఈ సమయంలో విపక్షాలకు పెద్దన్నగా రాహుల్ గాంధీ ముందుండి నడిపించిన విధానంతో రాజకీయంగా ఆయన గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా లోక్సభలో బిల్లు వీగిపోయిన అనంతరం మాట్లాడిన రాహుల్ గాంధీ తమ వైఖరిని మరింత స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తూనే మహిళలపై బీజేపీకి ఉన్నది కపట ప్రేమ అనే విషయాన్ని తెరపైకి తేవడంలో సక్సెస్ అయ్యారనే కమెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ ఆయన మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్రం ఈ సవరణ తీసుకురాలేదని, మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో భారత ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే కుట్రకు తెరలేపారని విమర్శించారు. ఇదే సమయంలో ఓబీసీలను, అటు దళితులను హిందువులుగా చెప్పే బీజేపీ అధికారంలో మాత్రం వారికి చోటు ఇవ్వడం లేదని, ఓబీసీలు, దళితులు, మైనారిటీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం అధికార పక్షానికి ఇష్టం లేదని, అందుకే కుల గణనను పక్కన పెట్టేందుకు కేంద్రం ఈ బిల్లుల ద్వారా ప్రయత్నిస్తోందని, భారత రాజ్యాంగం కంటే మనువాదానికి ఆ పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని గ్యాప్ లేకుండా విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. అదేవిధంగా మహిళలపై విపక్షాలకు గౌరవం లేదని, మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో వారికి చిత్తశుద్ధి లేదు అంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఇది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని, 2023లో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తే దీనికి పూర్తిగా మద్దతు ఇస్తామని చెబుతూనే రాజ్యాంగంపై జరిగిన దాడిని తాము సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టామని అన్నారు. ఈ విధంగా మోడీ అండ్ కో మొండిగా అన్నట్లుగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై రాహుల్ గాంధీ తనదైన వర్షన్ వినిపిస్తూ తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏనాడు వ్యతిరేకం కాదని చెబుతూనే ఆ బిల్లును ముందు పెట్టి డీలిమిటేషన్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించిన బీజేపీది మహిళలపై కపట ప్రేమ అనే సందేశాన్ని బలంగా వినిపించారని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో రాహుల్ లెవెల్ని మోడీ అండ్ కో వెడల్పు చేశారని చెప్తున్నారు. అలా అని పూర్తిగా తన వాయిస్ ని గంభీర స్వరంతోనే కంటిన్యూ చేయలేదు రాహుల్ గాంధీ. సాధారణంగా తనపై మోదీ, అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ నేతలు సెటైర్లు వేసి వ్యాఖ్యలు చేస్తున్న విషయాలను గుర్తుకు తెచ్చుకున్నారో ఏమో కానీ నేరుగా మోదీ పైనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకపోతే ఆ అంశంలో తనను కూడా కలుపుకున్నారు. ఇంతకు రాహుల్ ఏమన్నారంటే, ఈ సభలో ఉన్న మనందరం మన జీవితంలోని మహిళల నుంచి ఎంతగానో ప్రభావితులమయ్యామని, ఎన్నో విషయాలు నేర్చుకున్నామని అంటూ, మోదీకి తనకు భార్య లేరు కనుక మాకు వారి నుంచి సలహాలు లభించవని అన్నారు. అయితే తమకు తల్లులు, సోదరీమణులు ఉన్నారని అన్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నవ్వించి 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను సాధించలేనిది తన సోదరి ప్రియాంక సాధించిందని రాహుల్ చమత్కరించారు. దీంతో దేశ రాజకీయాల్లో పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత కీలకమైన రోజుల్లో ఒకటైన ఏప్రిల్ 17న రాహుల్ గాంధీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.